నారా లోకేష్ గారు వైసీపీకి క్రెడిట్ చోరీ అనే ఒక జబ్బు ఉందని చెప్పి, సిసిడి అనే ఒక వ్యాధి ఉందని చెప్పి ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ అది నిజమేనని ప్రతి సందర్భంలో కూడా వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు రోజా వాస్తవానికి వైసీపీ పార్టీ కానీ రోజా కానీ ఎవరికి ప్రచారం చేశారు అంటే డిఎంకే పార్టీ స్టాలిన్కి ప్రచారం చేశారు. 5 ఏళ్లలో ఆయన చేసినటువంటి సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి తమిళ ప్రజలకు వివరించి ప్రయత్నం చేశారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి వర్గాన్ని మొత్తాన్ని కూడా సమీకరించి తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళందరినీ సమీకరించి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎంకే విజయం కోసం కృషి చేశారు. మన అందరికీ తెలిసిందే. సో డిఎంకే అధినేత కూడా తన తనయుడితో కలిసి గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, తెలిసిందే. అయితే ఫలితాలు తారుమారయ్యాయి మనకు తెలుసు. డిఎంకే ఓడిపోవడంతో పాటు విజయ్ భారీగా విజయం సాధించాడు, అతిపెద్ద పార్టీగా అవతరించాడు. సరే, ముఖ్యమంత్రి పీఠం అనేది కాసేపు పక్కన పెడదాం. సో ఇప్పుడు ఏమైంది, దేశవ్యాప్తంగా విజయ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఎందుకంటే పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే దాదాపుగా సీఎం అయినంత పని చేసినందుకు గాను విజయ్ని అభినందిస్తున్నారు. సరిగ్గా ఇదే సొంత దొరికింది రోజాకి. ఏమని, ఎలాగా విజయ్ గెలిచాడు కాబట్టి దేశం మొత్తం విజయ్ గురించి మాట్లాడుకుంటుంది కాబట్టి ఆ విజయ్ మా వల్లే గెలిచాడని చెప్పుకుంటే మనకు కొంత క్రెడిట్ వస్తుందని చెప్పి భావించిందో ఏమో తెలియదు. కానీ ఈరోజు విజయ్ విజయం సాధించాడు అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర మొదలుపెట్టి, మాటల దగ్గర మొదలుపెట్టి, చివరికి జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుని ఆయన ప్రచారం చేశాడు కాబట్టే ఈరోజు విజయం సాధించాడని చెప్పి ప్లేట్ తిరిగేసింది. అసలు రోజా ఎవరికి ప్రచారం చేసింది? ఫస్ట్ రోజా ఎవరికి ప్రచారం చేసింది? డిఎంకేకి ప్రచారం చేసింది. కానీ గెలిచింది ఎవరు? విజయ్ గెలిచాడు. ఇప్పుడు ఏమంటది, జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం వల్ల విజయ్ గెలిచాడు అంటది. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఫోటోని స్టాలిన్ని పట్టుకోమని పోయావా? స్టాలిన్ గెలిచేవాడు కదా, నువ్వు ప్రచారం చేసింది ఆయనకే కదా. జగన్మోహన్ రెడ్డి ఫోటోకు ఉన్నటువంటి పవర్ అలాంటిదంట. ఫోటో సంగతి పక్కన పెట్టి డైరెక్ట్గా మనిషి ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే 11 సీట్లకు దేకల. ఇక్కడ ప్రజలే జగన్మోహన్ రెడ్డి దేకల. ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా రాని ఒక వ్యక్తి ఫోటోని తమిళనాడులో పట్టుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయినంత పని అయిందంట. ఏమైనా కొద్దిగానే ఉందా నోటికి సిగ్గు? ఏమైనా కొద్దిగానే ఉందా? ఎవరికి తెలిసి జగన్మోహన్ రెడ్డి మన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఏరియాల్లో తెలిస్తే తెలిసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. పైగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసిన వీరుడు ధీరుడుగా విజయ్ కూడా అదే బాటలో నడవాలనుకుంటున్నాడంట. ఎక్కడ అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి పథకాలు? ఒకసారి రోజా మాట్లాడింది, ఆ మాటలో విన్న తర్వాత మనం దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ముందుగా రోజా ఎవరికి ప్రచారం చేసిందో ఒకసారి ఇక్కడ చూడండి. డిఎంకే పార్టీకి మద్దతుగా రోజా ప్రచారం. తమిళనాడులో డిఎంకేకి మద్దతుగా వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రచారం చేస్తుంది. సీఎం స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొంది. ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు స్టాలిన్ అందిస్తున్నాడని, ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చి మహిళలకు నేరుగా అకౌంట్లో వేయటం ఒక గొప్ప పథకం అని, దానివల్ల మహిళలకు ఆర్థిక భద్రత పెరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా మహిళలకు డబ్బులు ఇస్తామని చంద్రబాబు 2 ఏళ్ళైనా ₹1 ఇవ్వలేదని మళ్ళీ అక్కడ కూడా చంద్రబాబు గురించి విమర్శించి, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, చంద్రబాబు గురించి విమర్శించి విజయ్ గురించి చెప్పింది. ఏ పార్టీకి ప్రచారం చేసింది? డిఎంకే పార్టీకి కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రోజా మాట్లాడుతుంది, ఒకసారి అనండి. ఎన్నికల ప్రచారంలో విజయ్ గారే విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగన్ అన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నువ్వు ఫోటో దాకా వెళ్ళావు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు అని చెప్పి రాష్ట్రం మొత్తం కాలికి బల్పం కట్టుకుని తిరిగినా కానీ ప్రజలు తేకపోతే, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే పక్క రాష్ట్రం పారిపోయి ఆయన మోహం దాచుకుంటున్నాడు. ఆయనే మన రాష్ట్రంలో మోహం చూపించట్లేదు కదా ఓడిపోయిన తర్వాత. ఆయన మోహాన్ని విజయ్ పట్టుకుని విజయం సాధించాడని చెప్పడానికి సిగ్గులేదా రోజా? విజయ్ దాకా ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ చూపించాడా? ఓడిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? ఈ 23 నెలల్లో దాదాపుగా 2-3 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడేమో, మిగిలిన 20 నెలలు ఎక్కడున్నాడు? పక్క రాష్ట్రంలో ఉన్నాడు. అంటే ఆయనే రాష్ట్ర ప్రజలకు మొహం చూపించట్లా. ఆయన మొహాన్నే 5 ఏళ్ల పాటు చూసి ప్రజలు మొన్న ఎన్నికల్లో దేక్కుండా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెడితే ఆయన ఫోటో విజయ్ పట్టుకుంటే విజయం సాధించాడంట. అంటే ఆశ్చర్యంగా అనిపించలేదా? అంటే మనం సాధారణంగా కొంతమంది నువ్వు అతి దెబ్బకరా అని చెప్తుంటారు సాధారణంగా. మరి దీన్ని చూస్తే ఎలా ఉంది? ఇది రోజా చెప్పేది ఎలా ఉంది? ఇంకా ఏం మాట్లాడింది అనండి ఒకసారి. విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్.
ఇంతవరకు ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి కాకి షర్ట్ వేస్తాడా? సరే కాకి ప్యాంట్ అంటే వేస్తాడేమో, మనం ఎప్పుడు కిందకు చూడలేదు కాబట్టి కాకి షర్ట్ వేస్తారా? జగన్ తెల్లసొక్కా కదా వేసేది. విజయ్ కూడా తెల్లసొక్కా వేసుకునే ప్రచారం చేశాడే, కాకి ప్యాంటు కాకి షర్ట్ వేసుకుని ప్రచారం చేశాడని చెప్తుంది. మరి ఎవరి గురించి మాట్లాడుతుందో, ఏ ఊహలో మాట్లాడుతుందో నాకు అర్థం కాల. మీరు ఒకసారి అనండి, కాకి ప్యాంటు కాకి షర్ట్ అని చెప్పింది. అలాగే కాకి ప్యాంటు కాకి షర్ట్ ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ఏ ముఖ్యమంత్రి కాకి ప్యాంటు కాకి షర్ట్ వేయలేదంట. గతంలో ఎన్టీ రామారావు గారి ప్రసంగాలు ఒకసారి చూడు, ఎన్టీ రామారావు గారు ఏ బట్టలు వేసారో తెలుస్తుంది. బహుశా ఎన్టీ రామారావు గారిని పోల్చిపోయి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా పోల్చిందేమో నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి వేసేది వైట్ షర్టు, ఆయన కాకి షర్ట్ వేయడు. సరే ప్యాంట్ అంటే కొద్దిగా కాకి కలర్ ఏమైనా ఉంటుందేమో అనుకుందాం కాసేపు. కానీ విజయ్ కూడా వైట్ షర్ట్తోనే ప్రచారం చేశాడు, కాకి షర్ట్తో ఎక్కడ ప్రచారం చేయలే. మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినట్టుగా జగన్మోహన్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైలు ఆయన చేశాడని చెప్పింది. మరి ఆ కాకి షర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇంకా ఏదో మాట్లాడింది ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట గాని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని అన్ని కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. అంటే చెప్పు, ఇంకా జగన్ లాగానే విజయ్ కూడా రైట్ హ్యాండ్ తో తింటాడు, జగన్ లాగానే విజయ్ లెఫ్ట్ హ్యాండ్ తో ముక్కు చీదుతాడు, జగన్ లాగానే ఆ రైట్ హ్యాండ్ తో తలదూకుంటాడు. చెప్పు, ఇంకా చెప్పు. అన్నీ జగన్ లాగానేనంట. అందులో ఏ పోలికి జగన్ లాగా ఉందో ఒకటి చెప్పు. డ్రెస్సింగ్ అంటే ఏ రాజకీయ నాయకుడైనా వైట్ వేస్తాడు, అది కామన్. సాధారణంగా ప్రతి నాయకుడు వైటే వేస్తాడు. స్టాలిన్ కూడా వైటే వేస్తాడు. నువ్వు ప్రచారం చేసిందేమో స్టాలిన్కి, మరి ఇప్పుడు క్రెడిట్ ఎవరి దగ్గర దెబ్బాలని చూస్తున్నావు? నువ్వు ప్రచారం చేసింది ఎవరికి? స్టాలిన్కి. ఓడిపోయాడు. నీ ఐరన్ లెగ్ అని చెప్పి ట్రోల్ చేశారు. సరే, ట్రోల్ చేసిన ప్రతిసారి నువ్వు కన్నీళ్లు గారుస్తావు, అది వేరే విషయం. నువ్వు ప్రచారం చేసిన స్టాలిన్ ఎందుకు ఓడిపోయాడో చెప్పకుండా ఈరోజు విజయ్ జగన్ వల్లే గెలిచాడని చెప్పుకోవడానికి అసలు కోసంతా సిగ్గనిపిదా అని నాకు అడుగుతున్నా. నువ్వే స్వయంగా స్టాలిన్ గురించి గొప్పలు చెప్పి, ఆయన పథకాల గురించి గొప్పలు చెప్పి, ఆయన్ని గెలిపించమని నువ్వు ఓట్లేమని చెప్పి ఆయన పుట్టినరోజు వేడుకల్లో వెళ్ళి పాల్గొని సగ పేకల దాకా తినొచ్చి ఈరోజు విజయ్ గొప్పతనం గురించి, విజయ్ గెలవడం గురించి మాట్లాడుతున్నావంటే మరి ఏమనుకోవాలి నాకు అర్థం కాల. ఇంకా ఏంటో చెప్పు. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. తమిళనాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారంట. మరో పని చేయమాను, ఇక ఆంధ్రాలో ఎట్టా మనకి ప్రతిపక్ష హోదా రాదు, ఆయన అసెంబ్లీకి రాడు, ఆయన ఎలాగా ఆంధ్ర ప్రజలకు మొహం చూపించలేడు, పక్క రాష్ట్రం ప్యాలెస్లోనే ఉంటాడు. కానీ ఎలాగా తమిళనాడు ప్రజలు ఆశీర్వదించారని నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డిని పెట్టి బేడా సర్దేసి ఆ చెన్నైకి షిఫ్ట్ అయిపోమని చెప్పు. ఆ మెరీనా బీచ్ పక్కన ఏమన్నా ఒక స్థలం ఉంటే, నీకు ఇల్లు ఉన్నట్టున్నాయి కదా ఆ ఏరియాలో, ఎక్కడో జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాంటిది చూసామంటే ఆయన అక్కడ షిఫ్ట్ అయిపోతారు. అక్కడ ఈ పార్టీని, వైసీపీ పార్టీని అక్కడ షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే తమిళనాడు ప్రజలు ఆశీర్వదించామంటున్నావు కదా. ముక్కు మోహన్ తెలియని జగన్మోహన్ రెడ్డిని తమిళనాడు ప్రజలు ఆశీర్వదించారంట. తమిళనాడు ప్రజలు, ఎంటైర్ తమిళనాడు ప్రజలు. మరి ఇంకే పార్టీని అక్కడ పెట్టే, జగన్మోహన్ రెడ్డి పార్టీని అక్కడ పెట్టమాను. లేదా 2 రాష్ట్రాల్లో ఇక్కడ జగన్ ఉంటాడు, అక్కడ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నువ్వు తీసుకుని నువ్వు నడుపు వైసీపీ పార్టీని. ఇంకా తప్పేముంది? నువ్వే అంటున్నావు కదా ఆశీర్వదించారని. చెప్తుంది వినండి ఒకసారి. ఈరోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. అంటే విజయ్కి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటేసినట్టే. ఆవిడ చెప్పింది అదే ఇండైరెక్ట్ గా. ఆయన ఆశీర్వదించారంటే ఈయన ఆశీర్వదించినట్టే, ఆయన కోటేశారంటే ఈయన కోటేసినట్టే, ఆయన సీఎం అయ్యాడంటే ఈయన సీఎం అయినట్టే, ఆయన ఓడిపోయాడంటే ఈయన ఓడిపోయినట్టే. ఇది ఇవిడు చెప్పేది తమిళనాడు గురించి. మళ్ళీ మన రాష్ట్రంలో కాదు, ఇది తమిళనాడు గురించి. ఇంకా ఏదో చెప్పింది వినండి ఒకసారి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఏనండి ఒకసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి, 99% హామీలు. మళ్ళీ ఏనండి ఒకసారి. ఆశీర్వదించినట్టే లెక్క. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రాల్లో లేదు, ఒక్క జగన్ గారే చేశారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా అందరికి జీతాలు సక్రమంగా ఇచ్చారు, ప్రజలందరికీ వైద్యాన్ని ఫ్రీగా అందించారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు ఫ్రీ వైద్యం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే గవర్నమెంట్ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి పేదవాడికి ఉచిత వైద్యాన్ని పరిచయం చేశాడు. వీటన్నిటికి మించి ఇంకో మాట చెప్పింది, 99% హామీలు దేశంలోనే అమలు చేసిన నేత మరొకరు లేరు, జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది. మరి అన్ని హామీలు అమలు చేస్తే 11 సీట్లు ఇచ్చి ఎందుకమ్మా పడుకోబెట్టారు? ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు? నిన్నెందుకు ఓడించారు నగరీలో?
జగన్ దాకా ఎందుకు, నిన్ను ఎందుకు ఓడించారు నగరీలో? ఈ విచిత్రం ఏంటంటే వీళ్ళకే ఇక్కడ దిక్కు లేదు, వీళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో ప్రచారం చేసి ఓడిపోయింది ఆ పార్టీ. ఇప్పుడు విజయ్ క్రెడిట్ని దొబ్బాలని చూస్తున్నా. 99% హామీలంట. మచ్చుకు ఒక 4 అడుగుతా, నేను మచ్చుకు 4 అడుగుతా, చాలా ఉన్నాయిలే కానీ మచ్చుకు ఒక 4 అడుగుతా. 99% హామీల్లో ఉన్నాయో లేదో ఆవిడే చెప్పాలి. ప్రధానమైనటువంటి హామీ సిపిఎస్ రద్దు, ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చేశాడా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కాడు. చేశాడా? 45 ఏళ్లకే మహిళలకు పింఛనిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఇచ్చాడా? 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానన్నాడు. చేశాడా? మెగా డిఎస్సి తీస్తానన్నాడు. తీశాడా? స్కూల్లో రేషన్లో కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి 2 పిల్లలు ఉన్నా కానీ అమ్మఒడి ఇస్తామని చెప్పింది. ఇచ్చారా? అడుగుతున్నా, మచ్చుకి 4 అడుగుతున్నా. పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. చేశారా? పోనీ మీరు చెప్పిన 3 రాజధానులు కట్టారా? ఏం చేశారు? అంటే ఇవన్నీ నువ్వు చెప్పినట్లో ఉన్నటువంటి మెయిన్ హామీలే నేను అడిగాను, నిన్ను మొత్తం అడగలా. మరి 99% హామీల్లో ఇవి లేవా రోజా? నేను అడుగుతున్నా. 99%లో ఇవి లేవా? రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఏ రోజు ఏం చేశారా? ఒక్క రైతుకి 1 ఎకరానికి డ్రిప్ ఇరిగేషన్ మీ 5 ఏళ్లలో ఎక్కడైనా ఇచ్చారా? ఒక్క రైతుకి ఎక్కడైనా సోలార్ పంపు సెట్లు ఏ రోజైనా ఇచ్చారా? ఒక్క రైతుకి ఎప్పుడైనా మీ హయాంలో రైతు పనిముట్లు వ్యవసాయ కేంద్రాల ద్వారా ఏ రోజైనా ఇచ్చారా? నేను అడుగుతున్నా రోజాని. మరి ఏం చేశారు? ఇవన్నీ 99% హామీల్లో లేవా రోజా? 99% హామీల్లో లేవా? సిగ్గులేదా చెప్పుకోవడానికి? ఇక్కడ దారుణంగా ఓడిస్తే మోహన్ జిల్లాకు మీ నాయకుడు వెళ్ళి పక్క రాష్ట్రంలో దాక్కుంటే నువ్వు అక్కడ గెలిస్తే దానికి మీ నాయకుడు గొప్ప అని చెప్పుకోవడానికి మరి ఆ స్థాయిలో ఉండి మనమైతే సిగ్గుపడతాం. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక పార్టీకి ప్రచారం చేసి గెలిపించాలని, ఆ పార్టీ ఓడిపోయింది, వేరొక పార్టీ గెలిచింది. వెంటనే వెళ్ళిపోయి మా నాయకుడి ఫోటో పట్టుకోవడం వల్లే ఈ పార్టీ గెలిచిందని నేను చెప్తానా? ఒరే, మనం ప్రచారం చేసిన పార్టీ ఓడిపోయింది, ఎవడైనా మొహం మీద కండ్రించి వస్తాడేమో, అందులో రోజానేమో బాగానే ట్రోల్ చేస్తారు ఐరన్ లెగ్ అని చెప్పి. రోజా ఎవడైనా కేసీఆర్ గెలుస్తాడో అంది మటాష్, డిఎంకే స్టాలిన్ గెలుస్తాడో అంది మటాష్, గతంలో ఏదో మ్యాచ్లో ఇండియా గెలుస్తుందంటే అక్కడ మటాష్. అలాగా రోజా ఏదైనా జరుగుద్ది అంటే వెంటనే అది జరగదని రివర్స్. పందాలు కాసేవాళ్ళు కూడా రోజా మాట వాక్కు కోసం ఎదురు చూస్తారు. అలాంటి నువ్వు ఈవెన్ స్టాలిన్ విషయంలో కూడా ఏం జరిగింది? స్టాలిన్ గెలుస్తాడనో ఆయనకి ప్రచారం చేసావు, ఏమైంది? అలాంటి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎక్కడో పట్టుకున్నాడంట. అసలు ఇచ్చిన ఫోటో ఏంటో కూడా ఆయనకి తెలుసో లేదో. దానివల్ల అంటే ఎక్కడో ఒక 2 సెకండ్లు ఒక ఫోటో పట్టుకోవటం వల్ల ఎంటైర్ స్టేట్ మొత్తం మీద 107-108 సీట్లు విజయ్ గెలిచాడంట. అక్కడ ప్రజలు విజయ్ని ఆశీర్వదించారంటే అందులో జగన్ ఫోటో కూడా ఉంది కాబట్టి జగన్ ఆశీర్వదించినట్టు అండి. ఎత్తే పెట్టి ఓ పని చేయి, నువ్వు అక్కడ వైసీపీ పార్టీ తమిళనాడు అధ్యక్ష బాధ్యతలు నువ్వు తీసుకో. మరొకసారి అక్కడ జయలలిత అమ్మలాగా నువ్వు మారు, మరో జయలలితలాగా నువ్వు మారు, వైసీపీ పార్టీని అక్కడ షిఫ్ట్ చేయి. మరి ఆశీర్వదించారు కదా ప్రజలు. గెలవపోతే ప్రతిపక్ష హోదా అన్న వద్దు, డిఎంకేని పక్కకు నెట్టి వైసీపీకి ప్రతిపక్ష హోదా అన్న వద్దు, కొన్ని షిఫ్ట్ చేయి పార్టీనట్టు. అంటే వీళ్ళు క్రెడిట్, అందుకనే సిసిడి అనే వ్యాధి ఉందని ఎందుకు చెప్పానంటే క్రెడిట్ చోరీ వ్యాధి. ఎక్కడైనా సరే విజయ్ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ఊసు కానీ ఎక్కడైనా ఎత్తాడా? ఎప్పుడైనా ఎత్తాడా? మన రాష్ట్రంలోనే దిక్కు లేదు, ప్రతిపక్ష హోదాకు దిక్కులేని వాడి పేరు పక్క రాష్ట్రంలో ఎవడైనా చెప్తాడా? పోనీ ఇక్కడ అధికారంలో ఉన్న వ్యక్తి పేరు చెప్తే సరే, ఆ తెలుగు వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయడానికి ఏమైనా పేర్లు చెప్పాడేమో అని మనం అనుకోవచ్చు. అరే, నీకే ఇక్కడ రాష్ట్రంలో దిక్కు లేదు, సిద్ధం సభలు అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగితే నిన్నే ఇక్కడ దేకలేదని చెప్పి నువ్వే వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్నావు. అలాంటిది ఇంకో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నీ వల్ల గెలిచాడని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గు అనిపించలేదు, నాకు అర్థం కావట్లా. అందుకనే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇటీవల చెప్తున్నారు సిసిడి అనే ఒక వ్యాధి ఉందని. కరెక్టే, వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి 100కు 100% జగన్మోహన్ రెడ్డికి కాదు, వాళ్ళ పార్టీ నాయకులందరికీ సిసిడి అనే వ్యాధి ఉంది. డిఎంకే పార్టీకి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సపోర్ట్ చేశాడు, వాళ్ళ నాయకులందరూ డిఎంకేకి సపోర్ట్ చేస్తే అక్కడ ఓడిపోయారు. దాని గురించి మాట్లాడటం మానేసి విజయ్ గెలుపులో మా పాత్ర అని చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే సిగ్గులేని పని ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి ఇప్పటికైనా రోజా ఇలాంటి ప్రచారాలు మానుకుంటే మంచిది. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ట్రోలే చేస్తారు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.